Hi friends, this is Rajrashmi Gudumetla. I am from Tirtha Spoken English Service Center, which is run by our respected Paresh sir. Friends, I am terrific and I hope you the same. Now we are going to enjoy a small story. The title of the story is The True Friends. First, we enjoy it in Telugu and then in English. Okay friends, let's get started. ఈ కథ పేరు నిజమైన స్నేహితులు. అనగనగా ఒక అడవిలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. వాటిల్లో ఒకదాని పేరు ఉడత, మరొక దాని పేరు కుక్కపిల్ల. వాళ్ళిద్దరు మంచి స్నేహితులుగా కలిసిమెలిసి ఆడుకుంటూ ఉండేవారు. ఉడత మంచిగా గేమ్స్ ఆడుతూ అన్ని గేమ్స్లో విన్ అవుతూ ఉంటుంది. కానీ కుక్కపిల్ల ఆడుతుంది కానీ గెలవలేకపోతున్నా అని బాధగా ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే ఒకరోజు గట్టిగా వర్షం పడుతూ ఉంటుంది. ఉడత ఆ వర్షంలో తన స్థాయికి మించిన పనులు చేస్తూ చిలిపి చేష్టలు చేస్తూ ఉంటుంది. అయితే తన బ్యాలెన్స్ తట్టుకోలేక ఆ వర్షపు నీటిలో కింద పడిపోతుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ పప్పీని పిలిచి నాకు హెల్ప్ చెయ్యి అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ పప్పీ ఆ ఉడతను తన వీపు మీద వెక్కించుకొని తర్వాత ఒక మంచి సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తాడు. తర్వాత దాని ప్రాణాలని కాపాడుతాడు. అప్పుడు ఉడత థ్యాంక్స్ నా ప్రాణాలు కాపాడినందుకు అని కుక్కపిల్లకు థ్యాంక్స్ చెప్తుంది. ఈ స్టోరీలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరి మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇట్స్ టైమ్ ఫర్ ఇంగ్లీష్. వన్స్ దేర్ వర్ టూ ఫ్రెండ్స్, ఏ స్క్విరల్ అండ్ ఏ పప్పీ. దే యూజ్డ్ టు లివ్ అండ్ ప్లే టుగెదర్. ద స్క్విరల్ వాజ్ వెరీ స్పోర్టీ అండ్ ఆల్వేస్ వన్ ద గేమ్. The puppy used to feel bad and thought that it was of no use. One day it started raining heavily. The squirrel was in high spirits. He started doing antics but suddenly lost his balance and fell into the rainwater. He called his friend the puppy for help. The puppy came to his rescue. The squirrel climbed on its back and reached a safe place. He thanked his friend for saving his life. Well friends, this is simply all about the story. By this story, we can learn a thing. That is, always have confidence in yourself. Everyone is unique in his own way. So for any mistakes, I am so sorry. Thanks for giving me this great opportunity. Thank you so much.